విశాఖ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. కోర్మనపాల నుంచి విజయనగరం వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ నుంచి పొగలు, మంటలు రావడం గమనించిన డ్రైవర్ తక్షణమే అప్రమత్తమయ్యాడు. బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. ప్రయాణికులు దిగిన కొన్ని క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.